ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి. న్యాయాధిపతులు 6:32. రాత్రివేళ బయలు బలిపీఠాన్ని కూలద్రోయడంలో గిద్యోనుకున్న వివేకం కనిపిస్తుంది. పట్టపగలు అందరు చూస్తుండగానే పలుగు గొడ్డలు తీసుకొని బయలుదేరితే ఆ పని పూర్తి చేయడం అసాధ్యం. ప్రజలు తప్పకుండా అడ్డుకుంటారు. అటు తర్వాత కూడా అలాంటి పని ఏమీ జరగకుండా కట్టుదిట్టమైన కాపలా కూడా ఏర్పాటు చేస్తారు. బలిపీఠాలను పడగొట్టడం తప్పక జరగాలంటే రాత్రి వేళే సరి అయిన సమయం. చేయాలని నిశ్చయించుకున్న వాడెవడు నలుగురికి చెప్పి చేయడు. గిద్యోను యొక్క నిబద్ధత, దృఢ నిశ్చయం ఇక్కడ కనిపిస్తున్నాయి. అంత సాహసోపేతమైన పని ఎవరు చేశారో కనిపెట్టడం ఎంత మాత్రం కష్టం కాదు. ప్రజలకు భయపడిన వాడైతే గిద్యోను ఆ రాత్రికి రాత్రే ఎటన్నా వెళ్ళిపోయి ప్రజల కోపం చల్లారే వరకు ఉండి వచ్చేవాడు. తనకేమన్నా హాని జరుగుతుందని కాదు గిద్యోను అలా రాత్రివేళ ఆ పని కానిచ్చింది. అనవసరమైన ఆటంకం కలగకూడదనే సుమ. ఖచ్చితమైన, ధైర్యవంతమైన, విశ్వాస సహిత కార్యం, శుద్ధి కార్యం చేసినప్పుడల్లా శత్రువు క్రోధంతో గర్జిస్తాడు. గ్రామస్తులంతా దొమ్మిగా గిద్యోను ఇంటిపై వచ్చి పడ్డారు. అతడు చావాలి అంటున్నారు. న్యాయాధిపతులు 6:30. మనం తీయగా ఎన్ని ప్రసంగాలు చేసినా శత్రువు చిరునవ్వుతోనే ఉంటాడు. పూనుకొని ఒక్క కార్యం అంటే అన్య బలిపీఠం చేయి వేసి కూలదోస్తే చాలు వాడు మండిపడతాడు. ప్రార్థించే పని చేసే క్రైస్తవులంటే సైతానుకు ద్వేషం, పగ. ఈ రోజుల్లో కొందరు విశ్వాసులకు శత్రువు నుండి ఎలాంటి వ్యతిరేకత కలగదు. ఎందుకంటే వారు వాడి బలిపీఠాలను కూలదోయడం లేదు. కార్యశూరులు కాక మాటలతో, ఒప్పుకోలుతోనూ వారు కాలం వెలిబుచ్చుతున్నారు. ఈనాడు బయలు బలిపీఠాలు లేవా? ఉన్నాయి. కానీ వాటిని పడద్రోసే గిద్యోనులే లేరు. ఆ ఊరి ప్రజల భ్రష్టత్వం చూడండి. దేవుని ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాసి ఉన్న ఆజ్ఞను వారు మరిచారు. విగ్రహారాధన మరణదండనకు తగిన పాతకం. తాము విగ్రహారాధనలో మునిగి తేలుతూ దాన్ని ఖండించిన వారిని మరణశిక్ష పొందాలంటూ తీర్పు తీరుస్తున్నారు. పాపం చేస్తున్నది వారు. దండన గిద్యోనుకు జరగాలంటున్నారు. పాపం అనేది మనుషుల్ని ఎంత గుడ్డివారిగా చేస్తుందో చూసారా? ఈ సందర్భంలో గిద్యోను ఊహించని సహాయం అతనికి లభించింది. అతని తండ్రి యోవాషు నిరాశావాది, లేక త్వరగా నిరుత్సాహపడేవాడు అనే పేరు గల ఆ వృద్ధుడు ఊరి వారికి ఎదురుగా నిలబడి కొడుకు పక్షంగా వాదిస్తున్నాడు. ఇది ఆశ్చర్యం. అంతేకాదు, ఒక్క మాటతో ఊరి వారి నోరు మూయించాడు యోవాషు. ఏం, బయలు తరపున వాదించడానికి వచ్చారా? అతనికి నోరు లేదా? శక్తి లేదా? తన బలిపీఠాన్ని ఒకడు తెగ నరుకుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడేం?